ఏమిటి ఇలా కూర్చుంది? చాలా పరత్యాసగా ఉంది. దీనికి ఏమైంది? ఏమిటి విజయ మాట్లాడకుండా కూర్చున్నావే? ఏం లేదు. టైం ఏంటి, రావే పోదాం. నేను రాను, మీరు వెళ్ళండి. నేను కాసేపు ఇక్కడే కూర్చొని వస్తాను. సర్లేమ్మా, నువ్వు మెల్లిగా రా. రండి పోదాం. పదండి పదండి. Shekhar, get lost. ఎరా పట్టు, నువ్వు మునిపెట్లో లేవేంట్రా? కుత్తి పొట్టులో దెబ్బలు తిన్న దగ్గర నుంచి చాలా పరగ్గా ఉంటున్నావుట్రా. ఏరా, పహిల్వాన్ దగ్గర దెబ్బలు తిన్నందుకు సిగ్గుపడుతున్నావా? ఈ వయసులో ఎంత మంది దగ్గర ఇన్ని దెబ్బలు తినుంటాను నేను. ఒక్కసారైనా బయట చెప్పుకున్నానా లేక సిగ్గుపడ్డానా? రే, ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడవే మగాడు అని ఈ ఊరే నీ గురించి గొప్పగా చెప్పుకుంటోందిరా. 2-3 దెబ్బలు తిన్నందుకే దిగులు పడుతున్నావే. రే, మాట్లాడవా? రే వదిలేరా. నువ్వు ఊరుకోరా. నేను వెళ్ళి ఉంటే ఆ పహిల్వాన్ని నీళ్లు తాగించేవాడిని. ఇంతలో చైర్మన్ గారు గోదలో దూకేశారు. రే, నోరు తెరిచి మాట్లాడరా. ఏరా రాము, ఏడ్రా వీడు మోదనం పట్టాడేంట్రా? నమస్తే, నా పేరు శేఖర్. నా పేరు విజయ. చూసుకోవయ్యా. నా పేరు శేఖర్. నా పేరు విజయ. ఇలా చూడు విజయ, నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా ప్రశ్నకు జవాబు చెప్పవి. రేపు చెబుతాను. సోదరులారా, సోదరీమణులారా, నమస్కారం. ఈనాడు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపకుండా రాజకీయాల్లోకి ప్రవేశించడం చాలా దురదృష్టం, విచారకరం. విద్యార్థులారా, మీ అందరినీ బతిమాలుకుంటున్నాను, దయించి రాజకీయాల్లోకి రాకండి. మమ్మల్ని చూడండి. ఏ రోజైనా మేము చదువు కోసం ప్రాకులాడామా? ఇది మీరు తెలుసుకోవాలి. ఈ దేశంలో బియ్యం ధర పెరిగిపోయింది, నూనె ధర పెరిగిపోయింది, పెట్రోల్ ధర పెరిగిపోయింది. మన కర్మ ఉప్పు ధర పెరిగిపోయింది. ఈ విధంగా పెరుగుతూ పోతే పెరుగుతున్న జనాభాను ఎవరు కాపాడతారు? ప్రజల్ని ఎవరు కాపాడతారు? ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు? ముందు ఈ దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి. ముందు ఈ దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి. మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. మీ తెలివంతా మాటల్లో చూపించకండి, చేతల్లో చూపించండి. ఖదరు తొడిగిన వాళ్లంతా గాంధేయవాదులు, మాటలు నేర్చిన వాళ్లంతా రాజకీయవాదులు. మన దేశం ఎలా బాగుపడుతుంది? వెళ్ళండి అయ్యా, ప్రతి నాయకుడు వాగేదిదే. వెళ్ళండి. ఏమండి, విజయ్ మధ్య ఎందుకో పరాగ్గా ఉంటుంది.
దాన్ని చూస్తుంటే నాకు భయంగా ఉందండి. ఇవాళ విజయం తీసుకుని మీ ఇంటికి వస్తాం, వివాహం గురించి మాట్లాడతామని మీ చెల్లెలు గారింటికి వెళ్ళి చెప్పేసి వచ్చాను. ఇవాళ సాయంత్రమే వెళదాం, మాట్లాడదాం. ఏమిటది నా ఇంతగా ఆలోచిస్తున్నారు? విజయ్ ఎప్పుడు పుట్టిందో అప్పుడే అందరం అది మీ ఇంటి కోడలు అనుకున్నాం కదా, ఇందులో ఆలోచించడానికే ఉంది. విజయ్ అభిప్రాయం అడగాలిగా. దాని అడగడం దేనికి? మీకు తెలియదా మేము విజయ్ని ఎలా పెంచామో? అది మా అమ్మాయి, కన్నవాళ్ల మాటకి ఎదురే చెప్పదు. మీరంటున్నది నిజమే, కానీ మన విజయ పట్నం వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదివొచ్చింది. పట్టాభి అంతగా చదువుకోలేదు. పొలం, వ్యవసాయం, ఆవులు, బర్రెలు అంటూ పెరిగాడు. ఎందుకైనా విజయన్ ఒక మాట అడగండి. నువ్వంటున్నది న్యాయమే. విజయ, నీ ఉద్దేశం ఏంటమ్మా? నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నా? ఒకవేళ మా అమ్మా నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ళ మాటకి నేను ఎదురు చెప్పను. ఏ విజయ, ఏం మాట్లాడవే? మీ ఇష్టం నాన్న. విన్నారుగా, విజయ ఒప్పుకుంది, చాలు కదా. ఎందుకైనా ఒక మాట పెళ్లి కొడుకుని అడుగుదాం. ఏమలుడు? వాడిని అడగడం ఎందుకన్నయ్యా? వాడికి విజయ్ మీద ఎంతో ఇష్టం కదా. అమ్మా, నాకు విజయ్ అంటే ఇష్టం లేదు. నేను చచ్చిన విజయ్ని పెళ్లి చేసుకోను. విజయ,